أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. وإذ قال إبراهيم لأبيه وقومه إنني براء مما تعبدون. మరియు జ్ఞాపకం చేసుకోండి, ఇబ్రాహీం తన తండ్రి మరియు తన జాతి వారితో ఇలా అన్నప్పుడు, నిశ్చయంగా మీరు పూజించే వారితో నాకు ఎలాంటి సంబంధం లేదు. إلا الذي فطرني فإنه سيهدين. నేనైతే నన్ను సృజించిన ఆయన అల్లాహ్నే ఆరాధిస్తాను, ఎందుకంటే నిశ్చయంగా ఆయనే నాకు మార్గదర్శకత్వం చేయగలడు. وجعلها كلمة باقية في عقبه لعلهم يرجعون. మరియు అతను ఇబ్రాహీం ఈ వచనాన్నే తన తర్వాత తన సంతానం కొరకు విడిచి వెళ్ళాడు, బహుశా వారు దాని వైపుకు మరలుతారని.